హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనుదీప్ అండ్ వెల్కమ్ టు తెలుగు బడ్డీ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మనం చాలా వెబ్సైట్లో చూసే ఉంటాం. మనకు ఫేస్బుక్లో కానివ్వండి, మనకు అప్పుడప్పుడు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను ఈ క్యాప్చా గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ అందుతాయి. ఫ్రెండ్స్, క్యాప్చా అంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అపార్ట్. అంటే కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అనేవి వేరు, అంటే ఈ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ ఒకటి కాదు అని చెప్పడానికి ఈ క్యాప్చాని వాడతారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ క్యాప్చాని మెయిన్గా సెక్యూరిటీ చెక్ కోసం యూజ్ చేస్తారు. మీరు ఆల్రెడీ ఏదైనా వెబ్సైట్లో కానివ్వండి, లేదా కొన్ని సైన్ అప్ సైన్ ఇన్ పేజెస్లో, ఇంకా ఎక్కడ పడితే అక్కడ మీరు చూసే ఉంటారు వీటిని. సో ఫ్రెండ్స్, ఈ క్యాప్చా చూడడానికి ఈ విధంగా ఉంటాయి. సో మనం అంటే హ్యూమన్స్ అయితే ఇలాంటి టెక్స్ట్, అంటే గందరగోళంగా ఉన్న టెక్స్ట్ని ఏదైనా సరే మనం తెలుసుకోగలుగుతాం. దీన్నే డిస్టార్టెడ్ టెక్స్ట్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. బట్ కంప్యూటర్స్ అండ్ రోబోట్స్ అనేటివి వాటిని గుర్తించలేవు. సో కొన్ని సైట్స్లో ఉన్న రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కంప్యూటర్ అండ్ బోర్డ్స్ అనేవి వాటికి అవే ఆటోమేటిక్గా యాక్సెస్ తీసుకోకుండా ఈ క్యాప్చా అనేది యూస్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, అంటే క్యాప్చా ఎంటర్ చేసింది హ్యూమనా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తారు. సో కంప్యూటర్స్ అండ్ బోర్డ్స్ అనేవి ఈ క్యాప్చాని సాల్వ్ చేయలేవు ఫ్రెండ్స్. అలాగే హ్యాకర్స్ కూడా ఎలాంటి మాల్సియస్ కోడ్ రన్ చేసి కూడా దీనికి యాక్సెస్ తీసుకోలేరు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ క్యాప్చా అనేది వెబ్సైట్స్లో ఏ విధంగా వర్క్ చేస్తుందో నేను ఒక జస్ట్ 2 పాయింట్స్లో చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనరేట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వెబ్సైట్స్లో డిజైన్ చేసిన కొన్ని ప్రీడిఫైన్డ్ అల్గారిథమ్స్తో ర్యాండమ్గా ఒక క్యాప్చా అనేది జనరేట్ అవుతుంది. అది కూడా ఒక ఇమేజ్ రూపంలో ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూస్ డోర్ చెక్డ్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీరు క్యాప్చా ఎంటర్ చేశారు అంటే క్యాప్చా అనేది ర్యాండమ్గా జనరేట్ అయిన డిస్ప్లేడ్ ఇమేజ్ పైన ఉన్న టెక్స్ట్కి మ్యాచ్ అవుతుందో లేదో టెస్ట్ చేసిన తర్వాత మీకు పర్టికులర్ వెబ్సైట్స్కి యాక్సెస్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ క్యాప్చాని 2000లోనే కనిపెట్టారు. అండ్ ఈ క్యాప్చాని కనిపెట్టింది కార్నిగ్ మెలన్ యూనివర్సిటీకి సంబంధించిన లూయిస్ వెన్ ఆమ్, మాన్యుయల్ బ్లామ్, నికోలస్ జే హూపర్ అండ్ జాన్ లాన్ఫర్డ్ ఆఫ్ ఐబిఎన్. అండ్ ఫ్రెండ్స్, మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాప్చాని ఫస్ట్ కనిపెట్టింది మార్క్ డి లిల్లీబ్రిడ్జ్, మార్టిన్ అబాడీ, కృష్ణ భారత్ అండ్ ఆండెరీ జెడ్ బోదర్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్యాప్చా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించాను అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి పెట్టుకున్న టార్గెట్ 50 లైక్స్. అండ్ 50 లైక్స్ రీచ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక మంచి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.